చలో రైట్. హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ కోసం మనం ఒక 3 టాస్క్లు చేయాలని చెప్పేసి. ఒకటి వచ్చేసి రూట్ మ్యాప్ ప్రిపేర్ చేయాలని, సెకండ్ పాయింట్ వచ్చేసి మన ట్రిప్ కోసం అమౌంట్ ప్రిపేర్ చేసుకోవాలని, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన వెహికల్ ఓన్గా మనమే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఈ 3 టాస్క్లు ఉన్నాయి. ఒకవేళ వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేసేస్తాను. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి రూట్ మ్యాపింగ్ అనమాట. సో రూట్ మ్యాప్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు నేను వెనకాల వాల్ కనిపిస్తుంది కదా, సో ఈ వాల్ పైన ఇండియా మ్యాప్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాను. కొన్ని యూట్యూబ్లో ట్యూటోరియల్ చూస్తాను వాల్ పైన రిఫ్లెక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలని. సో దానిపైన ఇప్పుడు ప్రయోగం చేసి దానిపైన రిఫ్లెక్షన్ తీసుకొని మ్యాప్ని డ్రా చేద్దాం. సో ఇది మన టాస్క్ ఇవాళ. సో యూట్యూబ్లో ట్యూటోరియల్స్ నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే, యాక్చువల్లీ ఒక ఫ్రేమ్ తీసుకోవాలి, ఆ ఫ్రేమ్కి ఒక వైట్ ప్లాస్టర్ వేసేసేయాలి, దానిపైన ఒక ఇమేజ్ తీసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండియా మ్యాప్ మొత్తం తీసుకున్నాం అనమాట. సో ఇండియా మ్యాప్ని దీనిపైన ఇట్లా పెట్టేసి దీనిపైన మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇట్లా బార్డర్స్ అనేవి డ్రా చేసేసుకొని, సో ఈ బార్డర్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఎంటీ బాక్స్లో పెట్టేసి దాన్ని రిఫ్లెక్ట్ చేయాలని చెప్పేసి ట్యూటోరియల్స్లో ఉన్నాయి. సో మనం ప్రయోగం అయితే చేద్దాం. సక్సెస్ అయిందనుకో మ్యాప్ ఈజీ అయిపోతుంది మనకి, లేదంటే మాన్యువల్గా వేయాలంటే కొంచెం రిస్క్ అవుతుంది. ఫ్రేమ్కి దాన్ని పెట్టేసి డ్రా చేస్తాం. సో బార్డర్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత వర్కౌట్ అవుతుందో చెక్ చేద్దాం. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మ్యాప్ అయితే డ్రా చేసేసాం. అన్ని స్టేట్స్ బార్డర్స్ గీయాలి. సో బార్డర్స్ సక్సెస్ఫుల్గా అవుతుంది, అలా చూద్దాం. సో ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మనము మ్యాప్ అయితే మొత్తం టోటల్ వేసేసాము, అన్ని స్టేట్స్ ఇండియా మ్యాప్ టోటల్గా. సో దీన్ని మనము యూట్యూబ్ ట్యూటోరియల్స్ ప్రకారం ఫాలో అయితే ఈ కాటన్లో ఇలా సెట్ చేసి ఇక్కడి నుంచి అవుట్పుట్ లైట్ ఇస్తే మనకి వాల్కి రిఫ్లెక్షన్ అవుతుందని చెప్పేసి చూసానమాట ట్యూటోరియల్స్లో. సో ఒక్కసారి రూమ్ అంతా డల్ చేయాల్సి వస్తుంది. సో రూమ్ అంతా చీకట్ చేసేసి ఆ తర్వాత దీన్ని సెట్ చేసేసి వాల్ ప్రొజెక్షన్ ఎట్లా అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేసి ఒకవేళ వాల్ ప్రొజెక్షన్ పర్ఫెక్ట్ అయిందంటే సో డ్రా చేసుకోవడమే ఇక మనము. సో డ్రా చేసేసుకుందాం ఇంకా. సో ఫైనల్గా అయితే దీన్ని ఇట్లా సెట్ చేసేసాను. ఒక కాటన్ తీసుకొని ఆ కాటన్కి టోటల్ టేప్ వేసేసాను ఇక్కడ. సో ఈ టేప్ వేసేసి ఈ ఫ్రేమ్ని ఇట్లా ప్రాపర్గా సెట్ చేసేసాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం రిఫ్లెక్ట్ చేయాలి. సో దీన్ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మనం ఒక టేబుల్ పైన అట్లా సెట్ చేసి వాల్కి రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా ప్రాపర్గా డిజైన్ చేసేసి సో వాల్ పైన ప్రొజెక్ట్ చేసేసుకొని చూద్దాం. వర్కౌట్ అవుద్దా లేదో తెలియదు, మొత్తానికి అయితే ఇంత రిస్క్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది వర్క్ నాకు చాలా నీట్గా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫై అయ్యాను వర్క్ పైన. చూడవచ్చు నీట్గా అనిపిస్తుంది. సో దీన్ని ఇట్లే పెట్టేస్తాను. ఒకవేళ వర్కౌట్ అయినా అవ్వకపోయినా దీన్ని ఇట్లా మ్యాప్ లాగానే సెట్ చేసి ఇట్లా పెట్టేసేస్తాను. సో ఫైనల్గా అయితే మ్యాప్ని ఇట్లా సెట్ చేస్తాను. దీని రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుందో లైట్ ఆఫ్ చేసి చూద్దాం. సో ఫైనల్లీ మన ప్రయోగం అయితే సక్సెస్ఫుల్ అయింది. సో ఎగ్జాక్ట్గా వచ్చేసింది మ్యాప్ మొత్తం వాల్ పైన. సో ఇప్పుడు మనం వాల్ పైన ఇప్పుడు టోటల్గా దానిపైన డ్రా చేసేసుకుంటే బార్డర్ లైన్స్ అన్నీ ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసి ఆ తర్వాత ఫైనల్ ఒక్కసారి ఏమైనా చేంజెస్ ఉంటే చెక్ చేసుకొని
డ్రా చేసుకోవడం. ఇక డ్రా చేసేద్దాం. ఇంకా సో ఇది మన టోటల్ పెన్సిల్తో డ్రా చేసింది. ఓకే, అంతా బాగానే వచ్చింది. కొన్ని స్టేట్స్ అక్కడెక్కడ పోయినాయి, వాటిని పర్లేదు రఫ్ చేసేసి వాటిని మళ్ళీ రీడ్రా చేయొచ్చు. మన తెలంగాణనే కొంచెం ఏదో డిఫరెంట్ వచ్చేసింది ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ కొంచెం అటు ఇటు అయిపోయింది. సో కేరళ కూడా ఇంకా చాలా డ్యామేజ్ అయిపోయింది. సో ఈ కేరళ ఇవన్నీ కొంచెం మళ్ళీ రఫ్ చేసేసి రేజర్తో ఫైనల్ ఒక్కసారి పెన్సిల్తో ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన మార్కర్తో పర్మనెంట్ చేసేసుకుంటే అయిపోద్ది అనమాట. సో ఫైనల్గా అయితే డ్రాయింగ్ అంతా వేసేసాను. బట్ కాకపోతే ఎగ్జాక్ట్ బార్డర్స్ సరిగా రాలేదన్నమాట. సో వాటిని రఫ్ చేస్తున్నాను రేజర్తో. సో రేజర్తో రఫ్ చేసేసి మళ్ళీ బార్డర్స్ని నీట్గా పెన్సిల్తో వేసిన తర్వాత దీనిపైన మార్కర్తో మార్క్ చేద్దామని చూస్తున్నా. సో చాలా టైం తీసుకుంటుంది. నేను ఆల్రెడీ ఇందాకే తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు చేసేసాను కొంచెం ప్రాపర్గా వచ్చేట్టుగా. సో ఇప్పుడు మిగతా స్టేట్స్ అన్ని కంప్లీట్గా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్స్ నీట్గా చేసేసి ఆ తర్వాత మార్కర్తో చేసేసుకుందాము. సో ఫైనల్ కట్ అయిపోతుంది. అంతా అయిన తర్వాత మీకు ఒకసారి టోటల్ ఓవరాల్ వ్యూ చూపిస్తాను. ఇంకా సో బ్యాలెన్స్ మ్యాప్ అంతా కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టేటుంది. సో అంతవరకు నువ్వు సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసేసుకొని లైక్ చేసేసి కింద కామెంట్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేస్తే టోటల్ వీడియో నీకు ఇంకో వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూసి దీని అవుట్పుట్ ఎట్లందో చెక్ చేసి లైక్ చేసేసేయండి. సో ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కదా, ఇక్కడికే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.